జై శ్రీరామ్ మిత్రులారా, మీరు ఈరోజు శ్రీరామనవమి కదా, అయోధ్యలో జరిగిన వింతను చూసే ఉంటారు. అంటే మన శాస్త్రజ్ఞులు ఏ విధంగా ఆ విగ్రహాన్ని ఎలా నెలకొల్పారంటే, ఈరోజు శ్రీరామనవమి రోజున సూర్యకిరణాలు నుదుటిపై పడేటట్టు దేవాలయాన్ని కట్టడంలో కానీ, ఆ ప్రవేశ ద్వారం నిర్మించడంలో కానీ, విగ్రహం ఎత్తును కూడా సరిగా క్యాల్కులేషన్ చేసి ఈరోజు ఖచ్చితంగా ఈరోజు సూర్యకిరణాలు నుదుటిపై పడేటట్టు చేయడం అంటే ఎంత అద్భుతమైన వాళ్ళ విజ్ఞానమో మీరు ఆలోచన చేయండి. అంటే మన దేశంలో ఉన్న వాళ్ళ ప్రతిభ ఆ విధంగా ఉంటుంది. మన దేశంలో ఉన్న రాజులు వీళ్ళు రాముడు కానీ, కృష్ణుడు కానీ, అశోకుడు కానీ, రాణా ప్రతాప్ కానీ, శివాజీ కానీ, వీళ్ళని కొలవడం ఏంటంటే ఇప్పుడు ఏమంటున్నారు, వీళ్ళందరినీ కొలవడము ఇది మత రాజకీయాలు అంటున్నారు. వీళ్ళ విగ్రహాల దగ్గరికి పోతే మనము పూజ చేయడానికి ఇది మత రాజకీయాలంట. అంటే ఏంది, మన దేశంలో పుట్టిన రాజులను కొలవడం కూడా మనము తప్పైపోతుంది కొంతమందికి. నేను దీన్ని ఇంకా ఎక్కువ విశదీకరిస్తాను. అట్లా విమర్శించే వాళ్ళు ఏం చేస్తున్నారు, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఏం చేస్తున్నారు అనేది మనం ఇప్పుడు చర్చించుకుందాం. ఈరోజు ముందుగా 1975లో విధించిన ఎమర్జెన్సీలో ఏ విధంగా క్రూరంగా హిందువులను హింసించారో చూద్దాం. 1975లో అప్పుడు ఏం జరిగింది, కోర్టు అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదు, ఆమె దుర్వినియోగం చేసిందే, ఆమె ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా వాడుకొని గెలిచింది అని చెప్పేసి రాజనారాయణ కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకు వెళ్తే అప్పుడు ఆ కోర్టు తీర్పు ఈ విధంగానే వచ్చింది. ఆమె సుప్రీంకోర్టుకు తర్వాత వెళ్ళింది. సుప్రీంకోర్టు కూడా అలహాబాద్ హైకోర్టును సమర్థించారు, ఏంటంటే ఇందిరాగాంధీ పార్లమెంట్ ఎన్నిక చెల్లదు అని. అప్పుడు ఏం చేశారు, కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ పదవిని కాపాడుకోనికి అత్యవసర పరిస్థితి అని ఒకటి విధించారు. అత్యవసర పరిస్థితి అంటే ఎవరికి కూడా ప్రాథమిక హక్కులు ఉండవు, ఎవరు నోరెత్తి మాట్లాడనీకి వీల్లేదు, పేపర్ ప్రకటనలు ఇవ్వనీకి వీల్లేదు అని 140,000 మందిని జైల్లో పెట్టారు. ఏ విచారణ లేకుండా, రాజకీయం వాళ్ళని కావచ్చు, అధికారులను కావచ్చు, తర్వాత సామాజిక కార్యకర్తలు కానీ, ఇట్లా ఆఖరికి ఏంటంటే హిందూ మహారాణులను కూడా జైల్లో పెట్టారు. ఇది ఇంత అవసరం ఇందిరాగాంధీకి ఏం అవసరం లేదు. ఎందుకు పెట్టిందంటే కక్ష అన్నమాట. హిందూ రాణులు వీళ్ళు ప్రసిద్ధి చెందుతున్నారు, నాకన్నా ఎక్కువ వీళ్ళకు పాపులారిటీ ఉంది, నేను ఓడిపోతే వీళ్ళే ప్రధానమంత్రి అవుతారు, వీళ్ళని ఏ విధంగా కూడా పైకి ఎదగనివ్వకూడదు అని చెప్పేసి జైపూర్ మహారాణి కానీ, గ్వాలియర్ మహారాణి కానీ, వీళ్ళిద్దరిని కూడా ఏ విధమైన విచారణ లేకుండా జైల్లో పెట్టి, ఇరుకు గదుల్లో పెట్టి చాలా బాధ పెట్టారు. అంటే మీరు ఆలోచన చేయండి, ఏ ముస్లిం రాజును కూడా, పాత నవాబును కూడా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అరెస్ట్ చేయలేదు. కానీ హిందూ రాజులను, వాళ్ళ సంతానాన్ని, వాళ్ళందరినీ మాత్రం చిన్న చిన్న జైల్లో అరెస్ట్ చేసి విచారణ లేకుండా చాలా బాధపడేటట్లు చేశారు. మళ్ళీ ఇది మత రాజకీయం కాదా? కాంగ్రెస్ వాళ్ళ మత రాజకీయం ఈ విధంగా ఉంటుంది. అత్యవసర పరిస్థితి కాలంలో ఆర్ఎస్ఎస్ను మరి తర్వాత విశ్వ హిందూ పరిషత్ను కూడా బ్యాన్ చేశారు. అంతే, కాంగ్రెస్ వాళ్ళకి అవసరం ఏముంది, హిందూ సంస్థలను మాత్రమే వాళ్ళు నిషేధించారు. ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్, ఎక్కువ కూడా వాళ్ళు ఇక్కడ వాలంటరీ సర్వీస్ అనమాట. ఏదైనా ఆపద వస్తే కింద వరదలు కానీ, ఏదన్నా కూడా ఫైర్ యాక్సిడెంట్ కానీ, భూకంపం కానీ, ఆ వాలంటీర్స్ అంతా వచ్చేసి అక్కడ సేవ చేస్తుంటారు. వాళ్ళను పూజా కార్యక్రమాలు చేసే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళను, ఈ 2 సంస్థలను కూడా ఇందిరాగాంధీ అప్పుడు పీరియడ్లో వాళ్ళని నిషేధించారనమాట. తర్వాత ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత ఈయన రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యాడు. ఆయన ఏ విధంగా చేశాడంటే, ఎక్కువగా ముస్లింలకు ఎక్కువగా వాళ్ళకు అభివృద్ధి చేయాలి, వాళ్ళకు ముస్లిం లాలో మన గవర్నమెంట్ వాళ్ళది ఏమి ఉండకూడదు, చట్టాలు ఏమి మనం చేయకూడదు, వాళ్ళు ఏ విధంగా ముస్లిం పుస్తకాలు రాసింటారో అదే విధంగా నడుచుకోవాలని చెప్పేసి షాబను కేసు అని ఒకటి వచ్చింది, జడ్జిమెంట్ వచ్చింది సుప్రీంకోర్టులో. అంటే విడాకులు తీసుకున్న ముస్లిం మహిళకు వాళ్ళు భర్త మెయింటెనెన్స్ ఇవ్వాలి, సంరక్షకుడుగా ఆయన నెల కొద్దిగా డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని సుప్రీంకోర్టు వాళ్ళు తీర్పు ఇచ్చాడు. అది చాలా సంవత్సరాలు కోర్టుకు పోయి పోరాడిన తర్వాత ఈ ముస్లిం పెద్దలంతా కూడా గొడవ చేశారు. రాజీవ్ గాంధీ వాళ్ళకు ఏం చేశాడు, వాళ్ళకి అభిమానంతో, అంటే వీళ్ళ నాన్న పేరు ఫిరోజ్ ఖాన్ కదా, ఈయన ఎక్కువ మత రాజకీయాలు చేయదలుచుకున్నాడు. ఈయన ఏం చేశాడు, అప్పుడు వెంటనే దాన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను దాన్ని తిరగరాసాడు అనమాట. ఒక చట్టం తీసుకొచ్చాడు, ప్రొటెక్షన్ ఆఫ్ ముస్లిం ఉమెన్స్ రైట్స్ ఆన్ డైవోర్స్ అని. అంటే విడాకులు తీసుకున్న తర్వాత ముస్లిం మహిళలకు ఏమి హక్కులు ఉంటాయంటే ఏమి ఉండవు, మెహర్ మాత్రమే. మెహర్ అంటే పెళ్లి అప్పుడు ఏమి ఇచ్చింటారో అవి మాత్రమే వాపస్ ఇచ్చేటట్టు. అంటే ఆమె ఎలా బతకాలి అని రాజీవ్ గాంధీ ఏమాత్రం ఆలోచన చేయలేదు. అంటే ఏదో ముస్లింలకు నేను
ఫేవర్ చేస్తున్నాను, వాళ్ళకు అభిమానంతో వాళ్ళకు పోషిస్తున్నాను ఏదో ఈ కొత్త చట్టం ద్వారా అని అనుకున్నాడు. కానీ ముస్లిం మహిళలకు అన్యాయం చేస్తున్నాడని ఆయన అనుకోలేదు. కాంగ్రెస్ వాళ్ళు ఏ రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చినా ఈ మధ్యకాలంలో 4% రిజర్వేషన్స్ ముస్లింలకు అమలు చేస్తున్నారన్నమాట. కర్ణాటకలో అమలు చేశారు, ఆంధ్రప్రదేశ్లో అమలు చేశారు, గుజరాత్లో అమలు చేశారు. ఇట్లా చాలా రాష్ట్రాల్లో వాళ్ళు అంటే 4% రిజర్వేషన్ అంటే ఇవి ఎక్కడి నుంచో ఆకాశం నుంచి వచ్చిన రిజర్వేషన్స్ కాదు, హిందువుల నుంచి తీసుకున్న రిజర్వేషన్స్. అంటే హిందువుల ఉద్యోగాలు కానీ, హిందువుల కాలేజీ సీట్లు కానీ, ప్రమోషన్స్ కానీ ఎక్కడైనా కూడా వీళ్ళను హిందువుల వాటాను తీసుకొని ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వరు. మళ్ళీ ముస్లిమ్స్ ఓపెన్ కాంపిటీషన్లో హిందువులతో మళ్ళీ పోటీ పడతారు. అంటే ముస్లింలకు ఎక్కువ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళను ఈ హిందువులను తగ్గించాలి, హిందువులు ఎక్కువగా కూడా బీదవాళ్ళుగానే ఉండాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా 4% రిజర్వేషన్ చాలా రాష్ట్రాల్లో అమలుపరిచారు. మహారాష్ట్రలో కానీ ఎక్కడైనా కూడా వీళ్ళు ప్రయత్నం చేసేది ఏంటంటే కానీ ఈ ముస్లింల ఓట్లు రావాలంటే ఏం చేయాలి, హిందువులను అనడదొక్కాలన్నమాట. గోవధ నిషేధాన్ని ఎత్తేసేయాలి. ఇంకా ముస్లింలకు రిజర్వేషన్ కాకుండా వాళ్ళకి స్కాలర్షిప్లు ముస్లింలకు మాత్రమే ఇవ్వాలి, విదేశీ విద్యకు ముస్లింలకు మాత్రమే ఇవ్వాలి, తర్వాత ఆటో లోన్లు కానీ మిగతా లోన్లు కానీ ముస్లింలకు మాత్రమే ఇవ్వాలని ఇట్లా రకరకాల పథకాలని మైనారిటీ డిక్లరేషన్ అని కాంగ్రెస్ వాళ్ళు మత రాజకీయాలు చేస్తారు. మళ్ళీ ఏంటంటే వీళ్ళకి అసలు తెలివి ఉందో లేదో ఏమో కానీ ముస్లింలకు ఎవరైనా కూడా శుభాకాంక్షలు చెప్పొచ్చు, తర్వాత జైన్స్కి చెప్పొచ్చు, బుద్ధిజం పాటించే వాళ్ళకి చెప్పొచ్చు, ఇంకా పార్సీ వాళ్ళకు చెప్పొచ్చు, ఇంకా ఎవరికైనా చెప్పొచ్చు, ఇంకా జొరాస్ట్రియన్ కానీ ఇంకా వీళ్ళు ఇజ్రాయెల్లో ఉన్న యూదులకు కానీ ఎవరికైనా మనము వాళ్ళ పండుగల రోజులు విషెస్ చెప్పచ్చు. కానీ వీళ్ళేంటంటే కన్నా కాంగ్రెస్ వాళ్ళు ఈ పాకిస్తాన్ని ఎక్కువ ప్రేమిస్తారు కదా, వీళ్ళు ఎక్కువ ముస్లిం టోపీని పెట్టుకొని వాళ్ళకు శుభాకాంక్షలు తెలపడం. అదేందో మరి ఎక్కువగా అంటే ముస్లిం మహిళలు ఎక్కువ ఎవరు టోపీ పెట్టుకోరు. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు టోపీ పెట్టుకొని ముస్లిం మహిళల కన్నా ఎక్కువగా ఆమ్ ఆద్మీ పార్టీ మహిళలు ఆ బొక్కల టోపీ ఉంటుంది కదా, తెల్ల గల్ల టోపీ అంటారు, ఆ టోపీ పెట్టుకొని ఇఫ్తార్ విందుకు వెళ్ళడం. అంటే ఏంటి, వీళ్ళు ఎక్కువగా ముస్లింలను తృప్తిపరచాలి, హిందువులను అణగదొక్కాలి అని. అంతకుముందు ఎక్కడ కూడా ముస్లింల వాళ్ళ పాస్టర్స్, క్రిస్టియన్ పాస్టర్స్ కానీ ముస్లింలో ఉండే ఇమామ్స్ కానీ జీతాలు లేవు. అంటే ప్రభుత్వం నుంచి కూడా వీళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా ప్రభుత్వ ఖజానా నుంచి ఇమాంలకు పాస్టర్లకు కూడా జీతాలు పెంచుకుంటూ పోతూ ఇస్తున్నారు. ఈ చర్చిల నుంచి కానీ మసీదుల నుంచి ఏం ఆదాయం లేకపోయినా సరే ఈ మత రాజకీయాలు పోషించే వాళ్ళు వీళ్ళంతా కూడా ఏం చేశారు, ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ తెలంగాణలో కానీ ఢిల్లీలో కానీ చాలా రాష్ట్రాల్లో ఇదే పని చేస్తున్నారు. అంటే మత రాజకీయాలు చేసేది ఎవరు, మీరు ఆలోచన చేయండి. నాకు రాముని మీద కృష్ణుని మీద నమ్మకం లేదు, నేను వాళ్ళను పూజించను. నాకు గౌరి మీద గణపతి మీద ఇతర హిందూ దేవతలు ఎవరి మీద నమ్మకం లేదు, నేను వాళ్ళను పూజించను. నేను మన దేశంలో కమ్యూనిస్టులు ఎప్పుడు కూడా ఇస్లామిక్ ఉగ్రవాదం గురించి మాట్లాడరు, అలాగే కమ్యూనిస్టు ఉగ్రవాదం గురించి కూడా మాట్లాడరు. ఎన్ని చోట్ల బాంబు బ్లాస్టులు జరిగినా కూడా, ఎన్నో చోట్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినా కూడా దాని గురించి మాట్లాడరు. ఇప్పుడు చూశారు కదా మీరు, బరోడాలో కానీ, తర్వాత జైపూర్లో కానీ, అహ్మదాబాద్లో కానీ, తర్వాత హైదరాబాద్లో కానీ, ముంబైలో కానీ, ఢిల్లీలో కానీ ఎక్కడ కూడా బాంబులు పేలుతున్నా కూడా ఈ కమ్యూనిస్టులు అనే వాళ్ళు ఎక్కువగా కూడా వాళ్ళు ముస్లింలకు మిగతా మతస్థులకు వాళ్ళు సపోర్ట్ చేస్తారు, కానీ హిందువులను అణగదొక్కాలని చూస్తారు. హిందువులు ఏ చిన్న తప్పు చేసినా ఏదైనా లేకుంటే బీజేపీ వాళ్ళు ఉన్న వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఒక చిన్న వ్యక్తి ఏదైనా చిన్న తప్పు చేసి దాన్ని పెద్దగా హైలైట్ చేసి ఏదో ఇట్లా చేశారు అని మాకు ఓటేయండి, బీజేపీ వాళ్ళకు ఓటేయద్దని ఏదో సానుభూతి ఓట్ల కోసం ఎప్పుడు చేస్తుంటారు. మరి ఎన్ని సీట్లు ఉన్నాయి వీళ్ళకి అనేది మనకు తెలుసు. ఎన్నో సంవత్సరాలు, 28 సంవత్సరాలు దౌర్జన్యంతో బెంగాల్లో వాళ్ళు ప్రభుత్వాన్ని నడిపారు. తర్వాత ఇప్పుడు ఏమైంది, కనుమరుగైపోయారు. ఎన్ని సీట్లు, 1 సీటు, 0 సీటు, ఎక్కడ చూసినా వాళ్ళకి అంతే. ఉత్తరప్రదేశ్లో ఎన్ని సీట్లు ఉన్నాయి, లేకపోతే గుజరాత్లో ఎన్ని సీట్లు ఉన్నాయి కమ్యూనిస్టులకు అంటే ఎక్కడ ఉండదు, 0 ఉంటాయి అన్నమాట. అంటే వాళ్ళు చేసే పనుల వల్లనే వాళ్ళకి అన్ని సీట్లు వచ్చాయి. అదే ప్రజలకు ఏ విధంగా మేలు చేసే పని ఏమైనా కమ్యూనిస్టులు చేస్తారంటే ఏమీ లేదు. తర్వాత మీరు చూసే ఉంటారు దక్షిణ భారతదేశంలో మీరు బీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళు కూడా ముస్లింలకు అభిమానంతో వాళ్ళకి ఏదైనా చర్యలు వాళ్ళకంతా కూడా బెనిఫిట్స్ అన్ని ఇవ్వనికే వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు.
ఎక్కువగా ముస్లిం రాజును పొగడడం, ఈయన టోపీ పెట్టుకొని వాళ్ళకు రకరకాల బహుమతులు ఇవ్వడము, రంజాన్ తోఫా అని కానీ స్కాలర్షిప్లు కానీ ఎన్నో చేస్తుంటాడు. ముస్లింల రిజర్వేషన్ తీసేయాలని ఎప్పుడు కూడా అనుకోలేదు. ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి కూడా అదే అంటున్నాడు, ముస్లిం రిజర్వేషన్ను నేను పరిరక్షిస్తా అంటున్నాడు. అంటే హిందువులకు అన్యాయం జరిగినట్టే. తర్వాత డిఎంకే వాళ్ళు ఉన్నారు కదా, డిఎంకే పార్టీ అంటే దాని అర్థం ఏందో ద్రవిడ మున్నేట్ర కళగం. వాళ్ళు ఏం చేస్తారు, హిందువులకు ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా వ్యతిరేకంగానే మాట్లాడుతుంటారు. వాడు చిన్నవాడు మొన్న రాజకీయాల్లో వచ్చిన ముఖ్యమంత్రి కొడుకు కూడా నేను హిందూ ధర్మాన్ని మనం అంతా నాశనం చేయాలి, సమూలంగా వేలతో పెరికేసేయాలి, ఇది డెంగీ మలేరియా లాగా ఉంది అని చెప్పినాడు. ఇప్పుడు ఆ కేసు సుప్రీంకోర్టులో ఉంది అన్నమాట. అయినా కూడా వాళ్ళేం సిగ్గుపడడం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళతోనే మైత్రీ బంధం అంటే అలయన్స్ ఏర్పాటు చేసుకున్నారు. ఎటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇండియా అలయన్స్లు అంటే అందరూ కూడా హిందూ వ్యతిరేక శక్తులే. ముందే కాంగ్రెస్ వాళ్ళు హిందూ వ్యతిరేకులు, వాళ్ళే మత రాజకీయాలు చేసేది. కానీ ఇతరులకు ఏదో మత రాజకీయాలు చేస్తారని ఎదురుకనమాట. ఏదో అంటారు హిందీలో, అదే చోరు మచాయే షోర్ అని, అంటే దొంగే ఇతరులను దొంగ అనడం అనమాట. ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఎప్పుడు కూడా ఇటువంటివన్నీ అలవాటే. ఇట్లా ప్రజలు ఎందుకు నమ్ముతారు? అందుకనే వాళ్ళని ఏం చేశారు, ఒక్క ఓటుతో ప్రభుత్వాన్ని, వాజ్పేయి ప్రభుత్వాన్ని 99లో పడగొట్టేశారు. అది అందరూ చూసే ఉంటారు. తర్వాత ఎన్నికలు వచ్చాయి, విపరీతమైన ఖర్చు వచ్చింది, అది ప్రజల మీద పన్నుల భారం పడింది. తర్వాత ఇప్పుడు ఏమైంది, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. అంటే ప్రజలను హింసించడము, రకరకాలుగా కూడా వాళ్ళని బాధ పెడుతూ చేస్తే ఆఖరికి ఏమైంది, ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది 2014లో. 2014 తర్వాత 2019 ఎన్నికలు వచ్చాయి కదా, ఒక్క ఓటు వస్తే కన్నా ప్రతిపక్ష హోదా వచ్చి ఆమె ప్రతిపక్ష నాయకురాలని అంటే క్యాబినెట్ మినిస్టర్ హోదా వచ్చిండేది ఎవరికైనా కాంగ్రెస్ పార్టీ లీడర్లకు. కానీ ఆ ఒక్క ఓటు రాకుండా 52 పార్లమెంట్ సీట్లే వచ్చేది. 53 సీట్లు వస్తే కన్నా వాళ్ళకు ప్రతిపక్ష హోదా వచ్చిండేది. అంటే కర్మ అనేది ఇట్లే ఉంటుందన్నమాట. వాళ్ళు చేసిన కర్మ మళ్ళీ వాళ్ళనే వెంటాడుతుందన్నమాట. వాళ్ళు నేషనల్ హెరాల్డ్ కేసులో వాళ్ళు ఇంతవరకు కూడా బయటపడలేదు. ఇతరులను మాత్రము దొప్పి పొడుస్తున్నట్టు ఎప్పుడు కూడా. అంటే ప్రజలు ఏదో నమ్మాలని అన్నమాట. వాళ్ళ అబద్ధాలు పదే చెప్తుంటే వీళ్ళు నమ్మాలని. ఎప్పుడన్నా వాళ్ళు రామాలయానికి ఎప్పుడైనా పోవాలని అనుకున్నారా? రామాలయానికి వ్యతిరేకంగానే అయోధ్యలో వాళ్ళు కేసు వాదించారు. మరి అది మీరు కూడా చూసే ఉంటారు. వాళ్ళే లాయర్లను పెట్టారు, లాయర్లకు డబ్బులు ఇచ్చారు రకరకాల మందిని. అసలు రాముడు అస్తిత్వమే లేదని, ఈ రామసేతు అనేది కల్పితం అనేసి వాళ్ళు కోర్టులో వాదించారు. ఇట్లా రకరకాల ఎప్పుడు కూడా హిందువులకు వ్యతిరేకంగా చేసే వాళ్ళే మళ్ళీ వాళ్ళు కరప్షన్ కేసులలో రకరకాలుగా చేసి 1000 కోట్లు సంపాదించుకొని బెయిల్ మీద ఉండి ఇతరులను మళ్ళీ మత రాజకీయాలు చేస్తున్నారని అంటారు. మరి అది ఎంతవరకు? మరి ప్రజలు ఎందుకు నమ్ముతారు? వాళ్ళని ఎక్కడ కూర్చోబెట్టాలనో అక్కడే గోతిలో పాతి పెట్టారు. ఇంకొక సామాజిక విషయంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇంకో వీడియో చేసి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.